మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందుల్ని పంపిణీ చేశారు. అనారోగ్యం కోసమని ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మరో రోగం అంటకడతారా అంటూ బాధితులు వైద్యంతో వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెళితే శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి గ్రామానికి చెందిన ద్వారకానగర్ కాలనీకి చెందిన లక్ష్మీనారాయణ తల్లి లక్ష్మీదేవమ్మకు అనారోగ్య కారణంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో వైద్యులు పరీక్షించిన అనంతరం అతనికి ఒళ్ళునొప్పుల టాబ్లెట్లు ఇచ్చారు. ఇంటికి వెళ్లిన బాధితులు వైద్యులు చెప్పిన ప్రకారం మాత్రలు మింగుతున్న సమయంలో కాలం చెల్లిన టాబ్లెట్లు అని గమనించి ఆసుపత్రికి వచ్చి వైద్యులతో వాగ్వాదానికి దిగారు. నేనంతా ఇంట్లో చదువుకున్నాను కాబట్టి కాలం చెల్లిన మాత్రలని గుర్తించాను. అదే చదువురాని వారు అయి ఉంటే ఈ టాబ్లెట్లు మింగి లేని రోగాలు కొని తెచ్చుకునేవారు కదా అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే కాలం చెల్లినవి కానీ 3 నెలల వరకు మెడిసిన్ మింగవచ్చు అంటూ వ్యంగ్యంగా డాక్టర్ హరీష్ సమాధానం చెప్పారు. మా మమ్మీ చదువు రాదు, యాక్చువల్ నేను సార్ మిగిలింది, మీరేం సార్ మిగిలింది ఏమైనా అయితే కానీ అది షుగర్ పేషెంట్ అర్థం కాదు సార్. ఇప్పుడు మనము నేనైతే నిన్నేం తప్పు పడ్డాను, నేనైతే నిన్ను తప్పు పడ్డాను, నేను ఎవరిని తప్పు పడ్డాను. ఎక్స్పైర్ డేట్ అయిందన్న ఒక్కటే తప్ప నేను వేరే దేని ఒక్కటే ఉన్నది కట్ చేసుకుని పెట్టుకుని ఉంటారు. లాస్ట్ లో ఎక్కడ కింద మిగిలిపోయి ఉంటారు. మీ పేరు ఊరా? నా పేరు లక్ష్మీ అన్న, సోమనపల్లి ద్వారకానగర్లో ఉంటాను. మా అమ్మకు బాడీ పెయిన్స్ అని చెప్పి తోడుకొని వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్కి సోమనపల్లి. అక్కడ వస్తే ఇక్కడ ట్యాబ్లెట్స్ ఇచ్చినారు. ట్యాబ్లెట్స్కి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, బై మిస్టేక్ జరిగినాయి సార్ అని చెప్పేసి వచ్చినా నేను. సరే ఇవి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అంటే సరేలే బాబు ఇవి ఎక్స్చేంజ్ చేసుకొని ఇస్తామని చెప్పేసి వెనక్కి ఇచ్చినారు. ఇక్కడ తోడుకొని వచ్చి చూపించిన, వెనక్కి ఇచ్చేసి మళ్ళీ తీసుకొని పోయినా ఎక్స్చేంజ్ చేసుకొని ఇచ్చినారు ట్యాబ్లెట్స్ అయితే. ఇట్లాంటివన్నీ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. నేను 10th క్లాస్ చదివినాను, నేను చదువుకున్నాను కాబట్టి నాకు అది ఎక్స్పైరీ డేట్ తెలిసింది కాబట్టి నేను తీసుకొని వచ్చినా. అదే చదువుకోకుండా వాళ్ళు అయితే కానీ మింగేస్తారు కదా, ఏమైనా ప్రాబ్లం అయితే ఎవరు బాధలు. అందుకని నేను చదువుకోను కాబట్టి నేను తీసుకొని వచ్చినా. నేను చదువుకోకుండా ఉంటే ఎవరు తీసుకొని వస్తాను కదా.